సార్ సైడ్ నుంచి సరే సార్ సరే వాడిని స్కూల్కి వచ్చాయి. కొత్త స్కూల్కి కొత్త సెక్షన్ ఇచ్చారు మనకి ఇంతకుముందు ఇచ్చిన జీవో కొత్త సెక్షన్ ఇచ్చారు. G+2 పెట్టాం అనుకోండి, మనకి సేమ్ ఇంత బ్లాక్ వచ్చాము. ఆ రోడ్ G+2 పెడితే మనకి 6 ఎన్ని చేయొచ్చా? మీకు బాధ్యత లేదా? టీచర్స్ స్పెషల్ టీచర్స్ ఏ స్కూల్లో ఉంటావా? ఇవన్నీ ఏంటి నీకు బాధ్యత లేదా? నువ్వు స్కూల్ అంతా విజిట్ చేయవా? ఈ చెట్లు ఉన్న నీడకి లేవు సార్. సార్ ఎన్ని వీడియోలు తీసి ఫోటోలు తీసి పెట్టు. వర్కర్స్ మీరు వర్కర్స్ ఉండాలి కదా, వర్కర్స్ మీరు పోటీ చేసినాడు. ఈరోజు వెళ్ళండి ఎవరు సప్లై రావడేది? నుంచి ఏ రోజు పాలు కట్ చేసిన నలభై ప్యాకెట్లు కత్తిరించి పిల్లలకు పాలు బాగున్నాయా? సాంబార్ వేసుకుంటే బాగుంది తప్ప అలాంటి ఇన్స్పెక్షన్ లేకుండా, మీ పర్యవేక్షణ లేకుండా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మీరు నడిపేటట్టయితే కనుక చదువుకోవచ్చు. మీరు కూడా ఇంకా బెండకాయలు ఏంటి, ఆనకాయ ఏంటి, రోడ్డు పక్కన పడేసి కాయలు కొని కొనుక్కొచ్చి పిల్లలు పెడతారా మీరు? లాస్ట్ వీక్ వచ్చిందే గవర్నమెంట్ పంపించాల్సిందా? వాటర్ ప్లాంట్ మామూలు ఇంటర్వ్యూ టైంలో ఆ టైంలో మళ్ళీ మంచి వెళ్తారు కదా. ఈ యొక్క గురుకుల పాఠశాల పెదవేగి, గురుకుల పాఠశాల ఒట్లూరు, ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారో, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, వాళ్ళని చదివించాలి, చదువుతోనే వాళ్ళ యొక్క అభివృద్ధి సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన పెట్టినటువంటి ఈ గురుకులాలే ఈనాడు నడుస్తూ ఉన్నాయి. దీంట్లో సీట్ల కోసం అనేక మంది మరి చాలా ఇబ్బంది పడి వాళ్ళ పిల్లలను చదివిద్దాం, ప్రయోజకులు చేద్దామని కలలు కంటా ఉన్నారు. ఇప్పుడు పెదవేగిలో ఉన్నటువంటి
650 మందికి సరిపడా మగపిల్లలకి 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది. మరొక 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మరొక మగపిల్లలకి 650 మందికి. ఒట్టూరులో ఎంత మేడం స్ట్రెంత్? అక్కడ కూడా 640 మందికి ఆడపిల్లలకు ఉంది. మరొక 640 మంది ఆడపిల్లలకు కూడా అక్కడ అవకాశం ఏర్పడే విధంగా ప్రయత్నం చేస్తాం. 2019లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే పాఠశాలలో అదనంగా 5th క్లాస్ కాడి నుంచి ఇంటర్మీడియట్ వరకు సెక్షన్ వైజ్ పెంచుకుంటూ వెళ్ళడం కోసం నేను అనుమతి తీసుకొచ్చాను. ఎక్కడ అది కార్యరూపం ఇప్పుడు ఈనాటి వరకు కూడా దాల్చలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ వారు కానీ, డీసీ వారు కానీ, స్టాఫ్ కానీ, సిబ్బంది కానీ మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ పాలల్లో ఒక్క చుక్క నీళ్లు కడవకూడదు. నాణ్యమైనటువంటి కూరగాయలను వాడాలి. నాణ్యమైనటువంటి వాళ్ళకి చికెన్ పెట్టాలి, గుడ్డు పెట్టాలి, ఫ్రూట్ పెట్టాలి. మెనూలో ఏమాత్రం రాజీ పడినా మరి మా సర్పంచ్ గారు ఎప్పుడైనా విజిట్ చేస్తాడు. జాగ్రత్తగా పిల్లల్ని తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు.